హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ రేణుక. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అయితే ఒక కొత్త వంటకంతో ముందుకు వస్తున్నాను. అది ఏంటంటే యాపిల్స్తో పచ్చడి, ఆవకాయ పచ్చడి. ఇది బయట పెట్టుకుంటే ఒక 10-15 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 నెలలు నిల్వ ఉంటుంది. జస్ట్ నిల్వ పెట్టుకునే తినే పచ్చడి చాలా బాగుంటుంది. ఈ రెడ్ యాపిల్స్ని ఒక 5 యాపిల్స్ తీసుకున్నాను నేను. ఇవి ఈ సైజ్ని. ఇది వ్యాక్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి హాట్ వాటర్లో డిప్ చేసి బయటకు తీసుకొని తర్వాత ఈ ముక్కలుగా కోసుకోవాలి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మొదట తీసుకున్నాను 5 యాపిల్స్ హాట్ వాటర్ వేసి డిప్ చేసి తీసేసి క్లాత్ చేసి ఇలా ముక్కలు కోసుకున్నాను. కొద్దిగా చిన్న ముక్కలాగా ఇలా కోసుకున్నాను. ఈ సైజ్ మీరు కొంచెం పెద్ద ఈ మామిడికాయ ముక్కలా కావాలంటే కొంచెం పెద్ద తీసుకోవచ్చు, లేదంటే ఈ సైజ్ సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం నేను అందాజుగానే చేస్తున్నానంటే అప్రాక్సిమేట్గానే ఏదో కొలతలు పెట్టుకోలేదు. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 స్పూన్లు ఉప్పు. మనకు ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందిలేండి, అందుకోసం చెప్పి నేను కొంచెం ఉప్పు ఎక్కువే తీసుకున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూను పసుపు. అలాగే కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇలాంటి అంటే కొంచెం గుడ్డ గరిటెలు అంటే చిన్నది ఉంటుంది కదా, దాంతో 2 గరిటెలు తీసుకోవచ్చు అండి. నేను 2 గరిటెలు కారం తీసుకున్నాను. అలాగే ఆవపిండి అండి, ఇదే ఆవాలు కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను. అది ఒక 2 స్పూన్లు, మామూలు టేబుల్ స్పూన్ 2 స్పూన్లు పౌడర్ అండి. అలాగే మెంతులు 1 స్పూను వేయించి పౌడర్ చేసుకున్నాను. అది పౌడర్ వేసుకున్నాను. ఇవి వేసుకుని అన్నీ ముందు ఒకసారి ఇలా కలుపుకోవాలండి. బాగా ముక్కలకి ఇవి అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ మనం వేసుకున్నటువంటి మసాలా ఉంది కదండి, ఉప్పు కారం కలిపి అవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయలు, ఒక 2 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని రసం వేసుకోవాలి. ఒకవేళ నిమ్మకాయలు మనకి దగ్గరలో అందుబాటులో లేవు అనుకుంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని కూడా మనం గుజ్జు చేసేసి ఆ గుజ్జు కూడా కొంచెం ఉడకబెట్టేసి ఆ గుజ్జును కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు. ఇదే కప్పుతోటి ఒక 5 కానీ 6 కానీ కప్పులు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ మీకు ఏది నచ్చితే అది, ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె అది ఇలా చిన్న కళాయిలో వేసుకొని మరగబెట్టుకొని అందులో మరిగిన తర్వాత అందులో ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని చల్లారిపోయిన తర్వాత ఆ నూనె అందులో కలుపుకోవాలి. ఇప్పుడు మరిగించి చల్లార్చిన ఆయిల్ అండి, ఇది చూపించాను కదా ఇందాక ఒక గ్రీన్ కప్పు, ఆ కప్పుతోటే 5 కప్స్ ఆయిల్ తీసుకున్నాను నేను. సో 5 కప్స్ ఆయిల్ ఇప్పుడు ఇందులో పోస్తున్నానండి. మనకి ఆవకాయలు అనేటప్పటికి కంపల్సరీగా మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా, ఇక కొంచెం ఆవాలు కూడా పోపు వేసాను. ఇది బాగా ఆయిల్లో ఇలా మునిగేటట్టు కలుపుకొని ఒక డబ్బాలోకి పెట్టుకోవాలండి. ఒక్క రోజు ఉంటే చాలు, ఊరిపోతుంది, రేపటికి ఊరిపోతుందండి. రేపటి నుంచి మనం తినడానికి వాడుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తం ఈ ప్లాస్టిక్ డబ్బాలకు వేసుకుంటాను. చూసారు కదండి, ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ ఇలా తేలుతున్నట్టుగా ఇలా ఉంచుకుంటే రేపటికి కొంచెం ఇది ఈరోజు బయటే ఉంచుకోవాలి. రేపటికి మనకు కొంచెం ముక్కలు ఊరి ఆయిల్ అనేది ఇంకొంచెం పైకి తేలిపోతుంది. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని 2-3 నెలల దాకా ఫ్రిడ్జ్లో అయితే నిల్వ ఉంటుంది. బయట అనుకుంటే 15-20 రోజుల పైనే నిల్వ ఉంటుంది మనకి ఇది. ఈ పచ్చడి అందరూ చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు అందరూ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.